ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శర్మ గారు. ప్రస్తుతం ఒకసారి మంద రవికుమార్ గారు, ఆటో జాక్ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులైనటువంటి మంద రవికుమార్ గారు మనతో లైన్లో ఉన్నారు జూమ్ లింక్లో. రవికుమార్ గారు, ఈ రోజు మీ పరిస్థితి ఇలా ఉండడానికి కారణం ఎవరు? దీనికి పరిష్కార మార్గం ఎలా మీరు వెతుకోబోతున్నారు? సార్ మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్. ముందుగా జమీల్ సార్కి అలాగే సుధాకర్ సార్కి ఈ చర్చలో పాల్గొన్న తోటి యూనియన్ నాయకులు అందరికీ కూడా ఆటో ఉద్యమ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం సార్. వెల్కమ్ సార్. మాకు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా సార్, స్వాతంత్రం వచ్చి ఇప్పుడు 75-70 ఏళ్ళు నడిచిపోతా ఉంది. ఇన్ని సంవత్సరాల కాలంలో మా గురించి ఎవరు కూడా పట్టించుకోలేదు సార్. ఈ రోజు వరకు కూడా మా సమస్యల పట్ల కానీ మా జీవితాల పట్ల కానీ మేము ఎట్లా బ్రతుకుతున్నాం అనే విషయంలో ఏ పార్టీ కూడా ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు సార్. సరే పట్టించుకోకుండా మేము అప్పో చేసి ఏదో మా బ్రతుకు మేము బ్రతుకుతా ఉన్నాం సార్. ఈ క్రమంలో వీళ్ళు కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల్లో మహాలక్ష్మి పథకం, ఆర్టీసీ ఫ్రీ అనే పథకాన్ని తీసుకొచ్చింది సార్. దాన్ని తీసుకొచ్చిన తర్వాత మా మీద వేటు పడుతుందని కాంగ్రెస్ పార్టీకి ముందే తెలుసు సార్. ముందే తెలిసి వాళ్ళు ఏం చేసిందంటే మా కోసం కొన్ని ప్రత్యేకమైన సంక్షేమ కార్యక్రమాలు చూపెట్టింది సార్ వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో. మాకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పిళ్ళు. అట్లాగే సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామన్నారు. అట్లాగే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తామని చాలా విషయాలు ఆ మేనిఫెస్టోలో పెట్టింది సార్. మేము వాటిని నమ్మి కాంగ్రెస్ పార్టీకి గంపగుత్తగా ఓట్లేసి అధికారంలోకి తీసుకొచ్చినాం సార్. తీసుకొస్తే ఈ రోజు 18 సంవత్సరాలు అయిపోతా ఉన్నాయి సార్. ఆ మహాలక్ష్మి పథకం పెట్టిండు వెంబటి ఆయన అధికారంలోకి రాగానే మహాలక్ష్మి తీసుకొచ్చిండు, కానీ మరి ఆర్టీసీ ఫ్రీ తీసుకొచ్చిండు, కానీ దానివల్ల వేటు పడుతున్న ఆటో డ్రైవర్ల విషయంలో మనం ఇచ్చిన హామీలు ఉన్నాయి కదా, వాళ్ళకి ఏదైనా న్యాయం చేద్దామని ఈ రోజు వరకు కూడా ఒక్క మాట కూడా మా ఆటో విషయంలో ముఖ్యమంత్రి గారు ఆ నోరు విప్పట్లేదు. ఇచ్చిన హామీల విషయంలో ఏం చేద్దామనే అంశం కూడా ఆయన ప్రస్తావనకు వస్తలేడు సార్. అదే సమయంలో ఇప్పుడు 100కు పైగా మా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు సార్. 100కు పైగా ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ఉపాధి కోల్పోతుంది, ఆటోలు ఫైనాన్స్ లో తెస్తే ఆ ఫైనాన్స్ కట్టే డబ్బులు అప్పులో తీసుకొస్తే ఈ రోజు సార్ నేను మొన్న సార్ నాకు 3 ఆడపిల్లలు సార్, ఇద్దరికి స్కూల్ బుక్స్ కొనాలి సార్. ప్రైవేట్ లో చదివిస్తున్న స్కూల్ బుక్స్ కొనాలంటే 7,600 అయినాయి సార్. మొన్ననే రీసెంట్ అంత వారంలోనే ఇద్దరు 7,600 సార్. అవి అప్పు తెచ్చిన సార్. మేము ఆటో నడుపుకొని బ్రతుకుతాం కాబట్టి మా దగ్గర డబ్బులు ఉండేది సార్. ఏదైనా ఇటువంటి పెద్దది వచ్చినప్పుడు అప్పుకే వెళ్తాం సార్. మొన్న 7,600 అప్పు తీసుకొచ్చి స్కూల్లో బుక్స్ కొని మొన్నటి నుంచి పంపుతూ ఉన్నా సార్. ఇది మా పరిస్థితి సార్. అప్పు తీర్చేందుకు మా దగ్గర డబ్బులు ఉండేవి, నెల వడ్డీ కట్టుడే. ఈ వడ్డీలు ఫైనాన్సులు తెచ్చినప్పుడు వడ్డీలు కట్టకుండా బ్రతుకుపోతా ఉంటే మా బ్రతుకు మేము బ్రతుకుతా ఉంటే మా ఆటోలకి ఆ లేడీస్ కి ఫ్రీ పెట్టడం వల్ల వాళ్ళు ఎక్కడమే లేదు. సహజంగా ఎక్కువ మా ఆటోలో ఎక్కేది ఎవరంటే లేడీసే సార్. లేడీసే ఎక్కువ ఎక్కుతారు. జెంట్స్ కు బైకులు ఉంటాయి, కార్లు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎక్కడానికి తక్కువ సార్. ఎక్కువ మహిళలే మా ఆటోలో ఎక్కేది. ఇప్పుడు వాళ్ళకి ఫ్రీ పెట్టడం వల్ల వాళ్ళు మా ఆటో ఎక్కేయడం మానేసింది సార్. మాకు ఉపాధి పోయింది సార్. ఉపాధి పోతే మా పరిస్థితి ఇప్పటికి 100కు పైగా చనిపోయింది. ఈ చనిపోతా అంటే కూడా చోద్యం చూస్తా ఉన్నారు సార్. ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటూ కూడా పట్టించుకుంటలేరు. మేము అడిగితే ధర్నాలు, రాస్తారోకులు, మొన్న ఆటో ఆకలి కేకలు సభ పెట్టినాం సార్ హైదరాబాద్ లో. పెడితే మాకు పర్మిషన్ ఇచ్చినట్టే ఇచ్చిండు. మళ్ళా వేలాది మంది వస్తాలని అరెస్టులు చేసింది సార్. అరెస్టులు చేసి జైల్లో పడేసింది సార్. పోలీస్ స్టేషన్ లో ఉంచిండు. రాష్ట్రం అంతటా కూడా అరెస్టులు జరిగినాయి. ఎందుకు సార్? మేమేం పాపం చేసినాం సార్? ఇప్పుడు మాకు పర్మిషన్ ఇస్తేవి మళ్ళా అరెస్టులు చేస్తేవి, మా ఉపాధి గుంజుకుంటేవి, మా నోటికాడు కూడా గుంజుకుంటేవి. అందుకే సార్ మేము ఏది ఏమైనా కూడా ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి సార్. ఏ పార్టీ కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు సార్. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు సార్, ఎవరు పట్టించుకోలేదు మమ్మల్ని. ఈ స్థానిక ఎన్నికల్లో మా సత్తేందో చూపెట్టబోతున్నాం సార్. ఎన్నికల ముందు భారీ సభను పెట్టబోతున్నాం. మమ్మల్ని చులకనగా చూసే పార్టీలకు బుద్ధి చెప్పాలనుకుంటున్నాం సార్. దయచేసి మీ ద్వారా కూడా మేము అన్ని పార్టీలకు అప్పీల్ చేసేది ఏంటంటే సార్, మాకు ఏదైతే మాకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో హామీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దిగి రావాలి. సంక్షేమ బోర్డుని ఇవ్వాలి, 12,000 రూపాయల విషయంలో ఇవ్వాలి. లేదంటే మాత్రం సార్ స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నా మమ్మల్ని చూసి అన్ని పార్టీలకు బుద్ధి చెప్తాం సార్. ఇదే విషయంపై ఒకసారి మనం ఉయ్యాల ప్రవీణ్ గారి దగ్గర వెళ్దాం. ఉయ్యాల ప్రవీణ్ గారు, ఓట్స్ ఐస్ టీవీ నిర్వహిస్తున్న